నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను వైసీపీ సర్కార్ మోసం చేసింది. ఫలితంగానే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జూలియన్. ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజల సహకారంతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి చేయగలిగాం. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నూతన ప్రభుత్వాలు కృషి చేయాలి. చీరాల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వక్తలు. చీరాల కొత్తపేటలోని దళిత మహాసభ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడారు. చీరాల కొత్తపేటలోని దళిత మహాసభ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ మాట్లాడారు. 5 ఏళ్లు పాలించిన జగన్మోహన్ రెడ్డి అహంకారంతోనే ఘోరంగా ఓటమి పాలయ్యారన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలు జగన్ ప్రభుత్వంలో తీవ్రంగా మోసపోయారన్నారు. పథకాలన్నీ ఏదో వెనుకబడ్డ వర్గాల ప్రజలకు ఇస్తున్నట్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ వాస్తవానికి పెత్తందారులకే చేరిందన్నారు. ముఖ్యంగా 74,000 కోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిధులను పథకాల పేరుతో అగ్రవర్ణాలను జగన్ పంచిపెట్టారని ఆరోపించారు. ఇన్ని చేసిన దళితులు మాత్రం వైసీపీ ప్రభుత్వానికే ఓటు వేయడం జరిగిందన్నారు. అయితే అనేక కారణాలతో ఓటమి పాలైన వైసీపీ నాయకులు పథకాలు పొందిన వెనుకబడ్డ వర్గాల ప్రజలు తమకు ఓట్లు వేయలేదని మాట్లాడడం సిగ్గుమాలిన చర్యని ఆరోపించారు. ఇప్పటికైనా తాము ఎందుకు ఓడిపోయామో వాస్తవాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, జమీల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ఘోరంగా పరాజయింది. అయితే వైఎస్ఆర్ పార్టీ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పాడే తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. అయితే కొంతమంది జగన్ వీరాభిమానులు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీ మైనార్టీకి విశ్వాసం లేదు, వాళ్ళు ఓట్లు వేయలేదు అని చెప్పని సోషల్ మీడియాలో అర్థం చేస్తున్నారు. మిత్రులారా, వాడు గమనించాలి. పేరుకి మాత్రం నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నాడే తప్ప ఎస్సీ ఎస్టీ బీసీని చేసినటువంటి శూన్యం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషన్ రూపాయి కూడా ఇవ్వకపోగా ఎస్సీ ఎస్టీ సంబంధించిన సప్లైల నిధుల్లో 74,000 కోట్ల రూపాయలు వేరే పథకాలకు ఇచ్చాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకే కాదు కదా, అమ్మఒడి, ఆసరా పథకాలు ఇవన్నీ కూడా ఒక ఎస్సీ ఎస్టీలకే ఇవ్వలేదు. అది అగ్రవర్ణాలను అందరికీ ఇచ్చాడు. మరి రామ్ కార్పొరేషన్ పెట్టాడు, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టాడు, వాళ్ళకి నిధులు ఇచ్చాడు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి నిధులు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఉన్నాయి కానీ. మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీకి ఎలా మేలు చేసినాడు అవుతాడు? మరి మేలు పొందింది అందరూ పొందారు మేలు. అది ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రత్యేకించి ఆయన చేసింది ఏమి లేదు. నామినేట్ పోస్టులు అన్నీ కూడా ఆ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్నారు. నామినేట్ పోస్టులు అన్నీ కూడా రెడ్లకు ఇచ్చాడు. మరి ప్రభుత్వ సలహాదారులు 40 మంది ఉంటే అందులో 17 మంది మొత్తం రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరా? మరి కొంతమంది ఎస్సీ ఎస్టీలకి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాడు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి పేరుకి ఉప ముఖ్యమంత్రే తప్ప వాడు కనీసం వాడు లెగిస్తే కానిస్టేబుల్ కూడా వాళ్ళు వస్తే లెగిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక ఉన్నటువంటి ఆ రెడ్ల పెత్తనం కింద వీళ్ళు మరిగిపోయారు తప్ప వీళ్ళకేం ప్రయోజనం చేకూర్చింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్ గవర్నమెంట్లో పూర్తిగా నిర్వీర్యమైనవి తప్ప వాళ్ళకి మేలు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి జగన్ యొక్క ప్రభుత్వంలో వీళ్ళతో పాటు అగ్రవర్ణాలు అందరూ కూడా ఆ లబ్ధి పొందారు. మరి నిజంగా నష్టపోయింది ఎవరంటే ఈ కమ్యూనిటీ వాళ్ళే. బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజలు అందించిన సహకారంతో బాపట్ల జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1 పార్లమెంటు, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
ప్రక్రియలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపడంతో అప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ నిర్వహించామన్నారు. తర్వాత ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి, సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించామన్నారు. అనంతరం ప్రధాన ఘట్టమైన పోలింగ్ ను మే 13న ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ అవసరం లేకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. చివరగా ఎన్నికల ప్రక్రియలో ముగింపు ఘట్టమైన కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసి విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రత్యేకంగా తమ వంతు సహాయ సహకారాలు అందించిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సంపూర్ణ సహకారంతో పోలీస్ శాఖలోని హోంగార్డు స్థాయి ఉద్యోగి నుంచి ఏఎస్పీ వరకు అందరి సమిష్టి కృషితో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు. 18th లాస్ట్ మంత్ నుంచి షెడ్యూల్ అనౌన్స్మెంట్ అలాగే నోటిఫికేషన్ అయిన తర్వాత వివిధ దశల్లో మీకు అందరికీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే 4th కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఎస్టర్డే రిజల్ట్ షీట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది మనం. సో జిల్లాలో ఉన్నటువంటి 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంది. మన పార్లమెంట్కి సంబంధించి అన్ని చోట్ల కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేసి క్యాండిడేట్స్ అన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలుసు. సో ఈ సందర్భంగా చివరిగా జిల్లాలో ఈ ఎలక్షన్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఉద్యోగి కూడా, అంటే ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ రోజు ఈవెన్ పోలింగ్ డే కూడా చాలామంది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇష్యూస్ ఉన్న చోట కూడా. సో అన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అన్నింటినీ మనం పరిష్కారం దిశగా తీసుకెళ్ళి జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎలక్షన్స్ కంప్లీట్ చేయగలం. మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. లాస్ట్ 3 months నుంచి ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ నుంచి చాలా పటిష్టంగా అన్ని చోట్ల విదౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్, విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ మొత్తం జిల్లాలో పీస్ఫుల్గా, స్మూత్గా ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్, డిఎస్పీస్, అడిషనల్ ఎస్పీ అందరూ కూడా చాలా కష్టపడి, చాలా డెడికేషన్తో, చాలా ప్రొఫెషనల్గా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ మీద కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దానివల్ల చాలా పీస్ఫుల్గా మన జిల్లాలో ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఎక్కడ కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా, ఏమీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా అంత కౌంటింగ్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కంప్లీట్ చేశారు. సో ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ పర్సనల్. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ పర్సనల్ కూడా చాలా కష్టపడి, చాలా సమన్వయంతో అంతా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మేము ఇచ్చిన ప్రెస్ నోట్స్ అందరికీ కమ్యూనికేట్ చేయడం, మా దగ్గర నుంచి వచ్చి చీరాల ఆర్ఓబి సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఊరూరా జన విజ్ఞానం ప్రజా సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాలు విశ్లేషణ అనే అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. చీరాల ఆర్ఓబి సమీపంలో సీనియర్ సిటిజన్ కార్యాలయంలో ఊరూరా జన విజ్ఞానం ప్రజా సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాలు విశ్లేషణ అనే అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయి దశాబ్ద కాలం గడిచిపోయినప్పటికీ విభజన హామీలు మాత్రం ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. ముఖ్యంగా పునర్విభజన చట్టం ప్రకారం ప్రతిపాదించిన అంశాలు కనుమరుగయ్యాయన్నారు. అయితే ప్రస్తుతం అతి భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ పాలకులు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రజల్లో ఆర్థిక చైతన్యం తీసుకొచ్చి వారి అభివృద్ధికి చేయాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించాలని కోరారు. రాజధాని అమరావతిని దేశంలో ఆదర్శవంతంగా తయారు చేయాలన్నారు. ప్రజలు విశ్వసించి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని 100% నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, హరిహర్రావు, రామారావు, యలమందారెడ్డి, హనుమంతరావు, జయరామిరెడ్డి, శర్మ, శుభాని, శంకర్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. చీరాల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సహకారంతో ఊరూరా జన విజ్ఞానం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో
ఈ 2024 ఎన్నికల ఫలితాలు మొన్న 4వ తేదీన వెలువడినాయి. ఫలితాల విషయం అందరికీ తెలిసిందే. కనుక ఆ ఫలితాలను ఇక్కడ మనం విశ్లేషించుకున్నాం. ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి తప్పులు, లోపాలు, ప్రజలకు నష్టకరమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ తీసుకున్న కారణం చేత గత ప్రభుత్వం ఓటమి చెంది నూతన ప్రభుత్వం ఎన్నికల్లోకి అధికారంలోకి రాబోతుంది. ఈ ప్రభుత్వం అనేటువంటిది మరి ప్రజలకు ప్రయోజనకరంగా జరగాలని చెప్పని, ప్రయోజనకరమైనటువంటి పరిపాలన అందించాలని చెప్పని కోరుకుంటూ, దేశము మారిందోయ్, కాలము మారిందోయ్, రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశం మొత్తం మీద ఎలక్షన్లు జరిగినాయి. కాబట్టి దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎలక్షన్లలో కూడాను మరి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రజలు తమ యొక్క ఓటు హక్కు అయినటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించి ఫలితాలను బట్టి ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా నడిపించడానికి ముందు మనుషులు మారాలి. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల భావాలు మారాలి. వాళ్ళు అనవసరమైనటువంటి ప్రేరేపణలు కలిగించి వారి ఓట్ల కోసం ప్రజలలో అనవసరమైనటువంటి భాగాలు, విద్వేషాలు, శత్రుత్వ భావాలు, మతద్వేషాలు, కులద్వేషాలు రగిలించారు. అటువంటివి లేకుండా తాము చేసినటువంటి మంచి కార్యక్రమాలు, తాము చేయదలిచినటువంటి మంచి కార్యక్రమాలు ఇవి చెప్పాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మతాన్ని, కులాన్ని, ప్రాంతీయతని, ధనాన్ని, వీటిని దుర్వినియోగపరచుకోకుండా సక్రమమైనటువంటి ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ వాటన్నిటి ప్రభావము ఖచ్చితంగా మన ఎన్నికల మీద జరిగింది. అలాంటిది లేకుండా సక్రమంగా చేయడానికి ఈసారైనా నెక్స్ట్ ఎలక్షన్స్కైనా ప్రభుత్వాలు అటువంటి మార్గంలో పయనించి సక్రమమైనటువంటి ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలని జరిపిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కళాంజలి సాంస్కృతిక మిత్ర మండలి చీరాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి జాతీయ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోని నాటకోత్సవాలకు సంబంధించి కరపత్రాన్ని ప్రతినిధులు ఆవిష్కరించారు. చీరాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ బాలిక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కళాంజలి సాంస్కృతిక మిత్ర మండలి చీరాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి జాతీయ నాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలోని నాటకోత్సవాలకు సంబంధించి కరపత్రాలను ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విభిన్న కళ సంస్కృతికి వేదికైన చీరాలలో కళాభిమానానికి పెద్దపీట వేసేందుకు గత 7 సంవత్సరాలుగా చీరాల ప్రాంతంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు జరుపుతున్నామన్నారు. ప్రతి సంవత్సరం మేలో జరగాల్సిన నాటికలు ఈ ఏడాది ఎన్నికల కారణంగా జూన్లో జరపవలసి వచ్చిందన్నారు. 9వ తేదీ ఆదివారం నుండి 5 రోజుల పాటు జరిగే ఈ నాటికల్లో వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు హాజరవుతారన్నారు. కళా అభిమానులు చీరాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పాల్గొని నాటికల్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకాంబేశ్వరరావు, సాంబశివరావు, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. 2016లో స్థాపించబడినటువంటి సంస్థ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ వల్ల మేము జూన్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పుడు కూడా ఈ నెల జూన్ 9 నుంచి 13 వరకు ఈ కార్యక్రమాలు 5 రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది మన చీరాల గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా రోజుకి 2 నాటికల తరఫున ఈ 5 రోజులు ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి. గతంలో కూడా మీరు చూశారు, చాలా మమ్మల్ని అందరూ కూడా ఆదరించారు. ఆ స్ఫూర్తితోనే, ఆ ఆనందంతోనే
మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే ఒక్క కరోనా సమయంలో తప్ప మిగతా 6 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం అవుతుంది ఈ కార్యక్రమాలు మేము నిర్వహించుకోగలుగుతున్నాం. అయితే దీనికి మాకంతా స్ఫూర్తి ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. ఆయన శ్రీ లయన్ కాకరపర్తి వెంకటేశ్వర్లు గారు, అలానే శ్రీ మన పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ డాక్టర్ గారు. అది మా బాధాకరమైన విషయం ఏంటంటే వీరిద్దరు కూడా ఈరోజు లేరు. వారికి మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క దాతల యొక్క సహకారంతో ఈ నాటికలు కానీ నాటకాలు కానీ నిర్వహిస్తున్నాం. ప్రతి నాటికి కూడా ఒక స్పాన్సర్ ఉంటారు. అలానే వారందరూ కూడాను మనం ఘనంగా సన్మానించుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా ఎంతోమంది ఆదరణతో మెంబర్షిప్గా చేరి దాదాపు 200 మంది మెంబర్స్తో ఇప్పుడు అలరాలుతుంది. ప్రతి నాటికి కూడా ఒక స్పాన్సరు, అలానే ఒక కళావేదికగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ గారి స్మృతి చిహ్నంగా మన యొక్క కళా ప్రాంగణానికి వారి పేరు పెట్టుకుంటున్నాం. ఇది మా అందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ రకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎంతో ఆదరిస్తున్నారు మన చీరాల ప్రజలు. చీరాలపట్నం పేరాల బోసుబొమ్మ వద్ద నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు రిక్షా కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చీరాలపట్నం పేరాల బోసుబొమ్మ వద్ద నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు రిక్షా కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు ప్రతినిధులు శ్రీనివాస్, రెహమాన్లు హాజరయ్యారు. పలువురు వక్తలు మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో పేదలు, వృద్ధులు, వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా నేతాజీ సేవా సమితి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రతి 2వ శనివారం క్రమం తప్పక అల్పాహార పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవల్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు అందజేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, రామారావు, మణిబాబు, రవికుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పనులన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారా మా ఖాదర్ మస్తాన్ గారు, నేను, హరిబాబు గారు, మా కేఈసీ డాక్టర్ విద్యాసాగర్ ప్రెసిడెంట్ గారు, మేమందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ఆనందోత్సాహాలతో ఆ ఫిబ్రవరి 16న మేము సంతృప్తికరంగా చేసుకొని ఆనందింపజేస్తున్నాం. నమస్కారం. ఫిబ్రవరి 16 ఏంటి సార్? ఫిబ్రవరి 16 2వ శనివారం సందర్భంగా నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల నేతాజీ బొమ్మ వద్ద పేదలకు, రిక్షా కార్మికులకు, అలానే బెగ్గర్స్కి టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి నెలా చేస్తున్నాము నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో. ఈరోజు మాకు ఈ సందర్భంగా మాకు నెల్లూరు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాసులు గారు, ఖాదర్ మస్తాన్ గారు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఈ మా కమిటీ సభ్యులు మణిబాబు గారు, రవికుమార్, రామారావు, ప్రసాద్ అంతా తదితరులంతా పాల్గొన్నారు. అలానే మా చంద్రమణి గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు అందరూ అటెండ్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. పత్రికా ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీరాల పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలపై ఇంటెలిజెన్స్ స్క్వాడ్, అద్దంకి వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆయా దుకాణాల్లోని విత్తనాల నాణ్యత, నిల్వలు తదితరాల వివరాలపై ఆరా తీశారు. అన్ని రకాల అనుమతులు పొందిన విత్తనాలు మాత్రమే దుకాణదారులు, రైతులను అమ్మకాలు చేయాలని ఇంటర్నల్ స్క్వాడ్, అద్దంకి వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజు అన్నారు. చీరాల పట్టణంలోని పలు విత్తనాల దుకాణాలపై ఇంటర్నల్ స్క్వాడ్, అద్దంకి వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆయా దుకాణాల్లోని విత్తనాల నాణ్యత, నిల్వలు తదితరాల వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా బిల్ బుక్ తో పాటుగా స్టాక్ రిజిస్టర్ కూడా నమోదు చేయాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే ఆయా దుకాణాలపై విత్తన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి సుమతి తదితరులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న భక్తులతో 19 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 నుండి 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,830 మంది భక్తులు దర్శించుకోగా 30,810 మంది తెలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం 3.20 ఆదాయం వచ్చిందని తెలియజేశారు. ఈ నెల 13న చీరాలలో తలపెట్టిన హనుమాన్ శోభయాత్ర జెండాలను సిద్ధం చేసే కార్యక్రమానికి భక్త బృందం ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంపత్ నగర్ లోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జెండాలను సిద్ధం చేస్తున్నారు.
ఈ నెల 13 చీరాలలో తలపెట్టిన హనుమాన్ శోభాయాత్ర జెండాలు సిద్ధం చేసే కార్యక్రమానికి భక్త బృందం ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంపత్ నగర్ లోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జెండాలు సిద్ధం చేస్తున్నారు. 13న చీరాల బోస్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర జరుగుతుందని ప్రతినిధులు తెలిపారు. 7 ఏళ్లుగా స్వామివారి శోభాయాత్రను వేడుకగా చీరాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ శోభాయాత్రలో కోటాల ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలు, కేరళ నృత్యాలు జరుగుతాయన్నారు. శోభాయాత్రలో ఆంజనేయ స్వామి విశేషంగా దర్శనమిస్తారని తెలిపారు. శోభాయాత్రకు చీరాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. 13/6/2024 గురువారం సాయంత్రం వీరాంజనేయ స్వామి భూసనగర్లో వేచి చేసిన వీరాంజనేయ స్వామి గుడి నుంచి హనుమాన్ భక్త వారి సంకల్పంతో హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. దాని సందర్భంగా శోభయాత్రలో మహిళలకు ఇచ్చే జెండాలు కార్యక్రమం హనుమాన్ భక్త కమిటీ సభ్యుడైన సెక్రటరీ గారి ఇంటి దగ్గర బట్టి వెంకటేశ్వర గారి ఇంటి దగ్గర అందరూ స్వయంగా వచ్చేసి జెండాలో కార్యక్రమం పాల్గొంటున్నారు. దీనికి ప్రెసిడెంట్ గారైన ఫౌండర్ అయిన జాకంజీ రాజా గారు ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో వర్కింగ్ బాడీ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. హనుమాన్ భక్త బృందం వారించి హనుమాన్ శోభయాత్ర 7వ వార్షికోత్సవం జరుగుతుంది. దీని సందర్భంగా హనుమాన్ శోభయాత్రలో ఈవెంట్స్ రావులవారి విగ్రహము, ఆంజనేయ విగ్రహము, తీన్మార్లు, కోలాటాలు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు భజన బృందాల వారిచే నగరోత్సవం జరుగుతుంటుంది. అలాగే వీరాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ముంతావారి సెంటరు, రైల్వే పోలీస్ స్టేషన్ మీదుగా, కూరగాయల మార్కెట్ మీదుగా, అసోసియేషన్ బిల్డింగ్ మీదుగా మళ్ళా వీరాంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి అక్కడే అందరు భక్తులు 10,000 మంది దాకా అన్నదాన సంకల్పం కూడా జరుగుతుంది. దీని సందర్భంగా భక్తులందరూ వారి వారి సహకారాలతో సంకల్పంతో శోభయాత్రను విజయవంతం చేయాల్సిందిగా హనుమాన్ భక్త బృందం చేరవాల్సి కోరుతున్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని మిగిలిన భాగాలు, దక్షిణ ఛత్తీస్గఢ్ అండ్ దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగిలిన భాగాలు మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి రాబోయే 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కుర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ వద్ద ఉన్న ఆవర్తనం ఇప్పుడు దక్షిణ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉందని తెలిపారు. శనివారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీకి అమెరికా టెక్ బిలియనియర్ ఎలన్ మస్క్ కంగ్రాట్స్ తెలిపారు. ఇండియాలో తమ కంపెనీలు పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి కంగ్రాట్స్ చెబుతున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేశారు. మోదీ 3వసారి ప్రధానిగా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టెస్లా కంపెనీ సీఈఓ మస్క్ ఇటీవల ఇండియా టూర్ ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మస్క్ ఆ ట్రిప్ రద్దు చేసుకున్నారు. అయితే 2 నెలల బ్రేక్ తర్వాత ఇప్పుడు మోదీకి విషయం చెబుతూ మస్క్ పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 21, 22 తేదీలో ప్రధాని మోదీని కలవాల్సిన మస్క్ ఆ పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మళ్లీ ఇండియాకు రానున్నట్లు అప్పుడు తెలిపారు. నరేంద్ర మోదీ రేపు సాయంత్రం ముచ్చటగా 3వసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 2014, 2019లో ఆయన 2 పర్యాయాలు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడంతో ఎన్డీఏ ఎంపీలంతా కలిసి మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన 3వసారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. 9/6/2024 తేదీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి వ్యక్తిగా నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీర వేలైంది. సుముహూర్తం ఖరారైంది. ఈ నెల 12 బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలోని సువిశాల ప్రాంతంలో ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవ వేడుక అమరావతిలోని వేదిక తాడపల్లిలో ఆడే ప్రచారం జరిగింది. రాయపూడి లేదంటే ఉద్దన్ రాయుడి పాలెం పేర్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత బ్రహ్మానందపురం పేరు తెరపైకి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలు అధికారులతో కలిసి బ్రహ్మానందపురంలో స్థలాన్ని పరిశీలించారు.
సభ నిర్వహణకు స్థలం విశాలంగానే ఉన్నప్పటికీ రావడానికి వెళ్లడానికి మార్గం ఒకటే ఉండడంతో సుముఖత వ్యక్తం చేయలేదైనా మరింత అనువైన ప్రదేశం కోసం ఆరా తీశారు ఓ అచ్చెన్నాయుడు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తన చేతక్ ఈవీ స్కూటర్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. చేతక్ 2901 అనే పేరుతో కొత్త ఈవీ స్కూటర్ ను శుక్రవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర 95,998 పలుకుతోంది. న్యూ చేతక్ 2901 స్కూటర్ల ప్రీ బుకింగ్ సంస్థ వెబ్సైట్లు ఆన్లైన్ లో ప్రారంభమయ్యాయి. కస్టమర్లు తమ సమీప షోరూమ్ కు వెళ్లి చేతక్ స్కూటర్ ఈవీ వివరాలు తెలుసుకుని టెస్ట్ రైడ్ తర్వాత బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుండి డెలివరీలు ప్రారంభమవుతాయి. బజాజ్ చేతక్ 2901 స్కూటర్ 5 రంగులు రెడ్, వైట్, బ్లాక్, లైమ్, ఎల్లో, అజూర్, బ్లూ రంగుల్లో లభిస్తుంది. ARAI తో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. T20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ డి లో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. డల్లాస్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 124 రన్స్ మాత్రమే చేసింది. లంక బ్యాటర్లో నిశాంక 47, ధనుంజయ్ 21 రన్స్ చేశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ అతి కష్టం మీద మ్యాచ్ ను నెగ్గింది. మరో 6 బంతులు మిగిలి ఉండగా టార్గెట్ ను అందుకుంది. లింటన్ దాస్ 36, తౌహిద్ హృదయ్ 40 రన్స్ చేశారు. ఆ ఇద్దరు 4 వికెట్లకు 63 రన్స్ జోడించారు. లంక బౌలర్లో తుషారా 4 వికెట్లు తీసుకున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వైసీపీ సర్కార్ మోసం చేసింది. ఫలితంగానే ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విలేకరుల సమావేశంలో దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జూలియన్. ఉద్యోగుల సమిష్టి కృషితో పాటుగా జిల్లా ప్రజల సహకారంతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి చేయగలిగాం. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ బకుల్ సిందాల్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నూతన ప్రభుత్వాలు కృషి చేయాలి. చీరాల సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వక్తలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.